ఇలా వన్ సైడ్ లవర్స్ ఉంటారు కదా అర్జున్, నేనే దానికి బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళ సైడ్ నుంచి మంచిగా వస్తే ఓకే, కానీ అది తీసుకోవడం చాలా కష్టం. ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మీకేముంటది, మీరు అమ్మాయిలందరూ బాగానే ఉంటారు కదా, మేమే వన్ సైడ్ లెవెల్ చేసి చచ్చిపోయేది. హలో, అమ్మాయిలు కూడా one మీరు side ఎప్పుడు love- ఒక అబ్బాయికి వెళ్ళారు ఐ లవ్ చెప్పారు మీరు? నాకే వచ్చినాయి, నేను ఎవరికి చెప్పలే. అమ్మాయిలు ఎప్పుడు చెప్పరు, అబ్బాయిలే చెప్పి దొప్పించుకోవాలి, అబ్బాయిలే చెప్పి దొప్పించుకోవాలి. నిజంగా నా లైఫ్ లో బిగ్గెస్ట్ కోరిక తెలుసా, ఇట్స్ మై డ్రీమ్. నేను ఇష్టపడిన అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తే అది ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే. ఇట్లా వన్ సైడ్ లవ్ చేసే అబ్బాయిలు ఎప్పుడు ఇట్లా వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండాలా, లేదు దాన్ని బ్రేక్ చేసి మూవ్ ఆన్ అవ్వాలా? మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఒక ఎందుకు ఆ పాయింట్ pain వరకు, ఒక పాయింట్ తీసుకోలేరా? వరకు ఉండాలి. అంటే నీకు తెలుస్తుంది వర్కౌట్ కాదు అని చెప్పి నీకు క్లారిటీ వస్తుంది, ఏదో ఒక పాయింట్ లో వస్తుంది. అది ఎంతకాలం పడుతుందని చెప్పలేం, అది 6 months 1 year 2 years. అండ్ అగైన్ యూ నీడ్ టు ఎమోషనల్ గా కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా, అమ్మాయిని మర్చిపోవాలి, మెమరీస్ అవి గుర్తుకు రాకుండా. సో నువ్వు ఇంకో మనిషికి మూవ్ ఆన్ అయితేనే ఈ అమ్మాయిని మర్చిపోగలవు, లేకపోతే మర్చిపోలేవు. అవునా? ఖచ్చితంగా అమ్మాయిలు కూడా అంతే. ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ బ్రేక్ చేయాలి అంటే మనం వేరే వాళ్ళకి మూవ్ ఆన్ అవ్వాల్సిందే, బికాస్ యూ హ్యావ్ టు క్రియేట్ న్యూ మెమరీస్. అప్పుడే కదా నీ ఓల్డ్ మెమరీస్ పోతాయి, లేకపోతే అక్కడే ఏడుస్తూ ఉంటాం, అవే పాటలు ఏ గుర్తొస్తూ ఉంటాయి, ఆ పాట వింటే ఆమె గుర్తొస్తుంది. సో ఎందుకు ఇవన్నీ మనకి? నీ లైఫ్ లో ఎప్పుడైనా ఒకటే పాట రిపీటెడ్ గా వినిన సాంగ్ ఏదైనా ఉందా? ఇంత ఈ మధ్య లైఫ్ ఆఫ్ రామ్ ఎక్కువ ఉంటున్నా. ఏంటది? ఒక్కసారి సాంగ్ పాడు. పాటలు అవి పాడకూడదు. ఈ నేనింతే సినిమాలో ఒకటి ఉంటుంది తెలుసా డైలాగ్, అది వెన్ యు ఆర్ ఇన్ డీప్ షిట్ పాటలు అవి పాడకూడదమ్మా.